నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 17వ డివిజన్ పెళ్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు బాలినేనికి స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి గురించి వివరించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పెళ్లూరు గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని, ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తామని స్థానికులు సంతోషంగా బాలినేనికి తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీలో బాలినేని పర్యటించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, గంటా రామనాయుడు, బొమ్మినేని మురళి, గోరిపాటి శ్రీనివాసరావు, గుర్రం వెంకయ్య, మట్టె రాఘవ, బొట్ల సుబ్బారావు, చావల శివ, పురిని ప్రభావతి, గ్రామ నాయకులు పి నారాయణ, మోహన్, వేణు, వెంకట్రావు, ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, వాసు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా అటు వస్తారు, అటు వెళ్తే అన్నా ఇటు వీడియో వస్తుంది కదా. ఇటు చూడు పెద్ద, ఇటు చూడు, ఇటు చూడు, ముందు 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 ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేస్తూ ప్రకాశం జిల్లా యంత్రాంగం స్వీప్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వినూత్న తరహాలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు రవిప్రియమాల్లో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ద్వారా ఓటర్లను చైతన్యపరిచారు. వైద్య విద్యార్థులు వివిధ రకాలైన నృత్యాల ద్వారా ఓటర్లను చైతన్యం చేస్తూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. వైద్య విద్యార్థులు నిర్వహించిన ఈ ఫ్లాష్ మ్యాప్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి జ్యోతి, వైద్య విద్యార్థులు ఎల్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. के बारे में जानकार होना बहुत ज्यादा अधिकारी है, इसलिए आप निर्भय होकर स्वतंत्रता से अपना वोट दीजिए और इस चुनाव का सफलता बनाइए. నుంచి పట్టణాలకు వచ్చి చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. మే 13వ తేదీన తప్పకుండా వారి వారి గ్రామాలకు వెళ్ళి వారి వారి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయవలసిందిగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో, రవి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుగొండ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉద్దేశించిన కార్యక్రమం ఫ్లాష్ మాబ్ అనేటువంటి చక్కగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు 2 days టైంలోనే చాలా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వచ్చేసిన అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం.
మరి తిరుమల రావు గారు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు నేను విజయవాడ నుంచి వచ్చున్నాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 3rd ఇయర్ MBBS చదువుతున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఉన్న మారుమూల ప్రాంతంలో కూడా ఒక పోలింగ్ బూత్ పెట్టి అందరూ వచ్చి ఓటు వేసే ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇస్తుంది, ఆ హక్కుని వాళ్ళకి ఇస్తుంది. అలాగే అంత మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఓటు వేయగలుగుతున్నారు. కాబట్టి మనం కూడా మన యువత కానీ మన ప్రజలు కానీ అందరూ కలిసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తుకి ఒక ఎగ్జాంపుల్ లాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ రాబోయే జనరల్ ఎలక్షన్కి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ రవిప్రియ మాల్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఒక ఫ్లాష్ మాబ్ కండక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది. సో దట్ పిల్లల ద్వారా స్టూడెంట్స్ ద్వారా ఈ ఓటింగ్ గురించి జనరల్ వ్యూలో మనకి పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా ఎక్కువ అవుట్ రీచ్ ఉంటుంది వీకెండ్స్లో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో చేయడం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఈ ఓటింగ్ అవేర్నెస్ కల్పిస్తూ ఈ ఫ్లాష్ మాబ్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ డిఫరెంట్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి కలెక్టరేట్లో గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో దట్ మనకి ఈ టౌన్లో ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అర్బన్ ఎపతి ఏదైతే ఉంటుందో ఓటింగ్ గురించి ఆ నిర్లిప్తతని ఆ నిరాసక్తతని ఓవర్కమ్ చేయడానికి ఎస్పెషల్లీ టు ఓవర్కమ్ ద అర్బన్ ఎపతి మనం అర్బన్ ఓటర్స్కి ఇచ్చే మెసేజ్గా త్రూ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ ద్వారా ఇదొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా మన ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా చేయడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి అన్నారు. 19వ డివిజన్లో 11 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. భాగ్యనగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. టీడీపీ కుట్రలతో వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చేశారని సచీదేవి అన్నారు. నిస్వార్థంగా సేవ చేసే వాలంటీర్లకు రాజకీయం అంటగట్టి లబ్ధిదారులపై కక్ష తీర్చుకోవడం ఎంతవరకు సబబు అని టీడీపీని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాసన్నను జగనన్నను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు రాజేష్, ఇన్ఛార్జి నరాల రమణారెడ్డి, రవిచంద్ర కుమార్, భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్, గణేష్, పవన్, అనిల్, కోటి, చలపతి, జిలానీ భాషా, మీరా మహుద్దీన్, సుజాత, పద్మ, శశికళ, బాల సరస్వతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ తాడి కృష్ణలత, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేదారి లలిత నాంచారమ్మ, నగర అధ్యక్షురాలు సువర్ణ, సుతారం శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు నాగూర్, వల్లెపు మురళి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మర్చిపోకుండా ఇంకా ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇంకో ఇంటికి వెళ్ళిపోయాక మర్చిపోకుండా మర్చిపోకుండా ఉన్నారా మా
ఓకే చిన్నారన్న ఒక స్టెప్ వెనక్కేనా తెలుసు కదమ్మా వాసన వాళ్ళు మర్చిపోకుండా 18వ డివిజన్లో ప్రారంభించాము. ఇక్కడంతా డెవలప్మెంట్ దాదాపు 11 కోట్ల వరకు జరిగింది. రోడ్లు కానీ కాలువలు పార్కు అన్ని బాగా అభివృద్ధి బాగా జరిగింది. కాబట్టి జగనన్న ఇచ్చే పథకాలు కానీ జనానికి కాకపోతే ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్ ద్వారా పంపిస్తుంటే ఇప్పుడు ఏదో టీడీపీ వాళ్ళు ఆపారు చంద్రబాబు నాయుడు గారు. అది పాపం ఇబ్బంది వాళ్ళకి ఈ ఎండల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవటం అనేది అది తప్పు, చాలా దుర్మార్గం. కానీ ఇంకా జనాలు అర్థం చేసుకొని ఎట్లాంటి వాళ్ళు జగన్ ఎట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఎట్లాంటి వాళ్ళు జనాలకు అర్థమవుతుంది. తప్పకుండా గెలిపిస్తారని ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అడుగడుగునా కూడా మహిళలు నీరాజనం పలుకుతూ ఉన్నారు వాసన్నకి, వదిన గారికి. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో అత్యధికంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి అనేది జరిగింది. అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఉదాహరణకు చూసుకుంటే ఒక్క ఈ 19వ డివిజన్లోనే 11.5 కోట్ల వర్కులు ఈరోజు 19వ డివిజన్లో జరిగాయి. అది ప్రజలందరికీ కూడా తెలుసు. మా దగ్గర కూడా ఏ వర్కు ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది అని కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి రాబోయే రోజుల్లో సంక్షేమం అభివృద్ధి రెండూ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందుతున్న పథకాలు మరలా తిరిగి అందాలి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యంగా మన డివిజన్ అభివృద్ధికి ఇంత తోడ్పాటు అందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మన డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన డివిజన్ ప్రజలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఎవరు చెప్పిన మాట కూడా వినకుండా వాసన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతాను. నగరంలోని బిలాల్ మసీదులో వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ నాయక్, బాజీ, డివిజన్ వైసీపీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను తన సినిమాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించిన దార్శనికుడు, సినీ దర్శకుడు టి కృష్ణ అని హీరో సుమన్ అన్నారు. ఒంగోలులో ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి భారతం సినిమా నాకు సినీ నటుడిగా నిలదొక్కునే అవకాశం కలిగించిందని సుమన్ అన్నారు. సినీ పరిశ్రమలో తనకు ఎవరు అండదండలు లేకపోయినా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో సుమారు 700 సినిమాల్లో నటించానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వేషధారణలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు ఒంగోలుతో అవినాభావ సంబంధం ఉందని, అందుకనే తన స్నేహితులతో కలిసేందుకు ఒంగోలు వచ్చానని అన్నారు. కార్యక్రమంలో సుమన్ ఫోటో స్టూడియో బాబు కుటుంబ సభ్యులు సుమన్ను చూసేందుకు అభిమానులు వచ్చారు. నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపాను అంటే మిగతా వాళ్ళని చూస్తున్నప్పుడు కెరియర్ అందరిది చాలా వస్తున్నారు, పోతున్నారు, నిలబడలేకపోతున్నారు. వెనకాల వాళ్ళకి బ్యాకింగ్ ఉన్న ఒక సినిమా 2 సినిమాతో క్లోజ్ అయిపోతుంది. సో ఏదో ఒక శక్తి
ఇది నడిపిస్తుంది. అండ్ ముఖ్యంగా నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను. నాకు భగవంతుడు ఏంటంటే నన్ను ఎందుకు తయారు చేశారంటే ఒక అన్నమయ్య అనే సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలని, అలాగే రామదాస్ సినిమాలో రాముడు పాత్ర వేయాలని, అందుకే నన్ను సృష్టించేమో అనుకుంటున్నాను. అంటే అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పాటు కూర్చొని అన్నమయ్య సినిమా రాష్ట్రపతి భవన్లో చూశాను. ఇది ఎక్కువ మందికి ఈ అవకాశాలు రావు. నేషనల్ అవార్డు వస్తే బ్యాడ్జ్ పెడతారు, సర్టిఫికేట్ ఇస్తారు, పంపిస్తారు. సో నాకు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి సన్మానం చేశారు. సో అట్లా నాకు ఈ శక్తి నడిపి అంటే ఎందుకంటే ఒక తెలుగే కాదు, తమిళ షూటింగ్ నడుస్తుంది, ఇప్పుడు ఒరియా షూటింగ్ నడుస్తుంది, మొన్న హిందీ షూటింగ్ మధ్యప్రదేశ్లో చిన్న బడ్జెట్ పిక్చర్ చేసుకొని వచ్చాను, మలయాళం పిక్చర్ జరుగుతుంది, 10 భాషల్లో యాక్ట్ చేశాను. ఆ 10 భాషల్లో కూడా నాకు ఎవ్వరు పరిచయం లేదు, ఎవరో నాకు తెలియదు, పిలిచారు, వేషం చెప్పారు, నేను చేశాను. సో అట్లా నాకేంటంటే అభిమానుల వల్లనే ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉన్నాను. అంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, దాని తర్వాత నిర్మాత, దర్శకులు వాళ్ళని అవకాశం ఇచ్చారు, టెక్నీషియన్స్, అభిమానులు. సో అట్లా నాకు అందరూ ఇదంతా ఏంటంటే అభిమానులు, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ దువా, దాంతో నాకు ఇది నడుస్తుంది. ఒక శక్తి ఉంది, అది నమ్ముతున్నాను. ఎక్కడ ఎవరిని నేను మోసం చేయలేదు, ఎవరికి ఎక్కడ నేను తప్పు చేయలేదు, అది నాకు తెలుసు. ఒకవేళ తెలియకుండా జరిగితే తర్వాత తెలిసిన తర్వాత నేను క్షమాపణ అడిగి నా సైడ్లో నేను క్లియర్గా నేను వెళ్తున్నాను. సో మా అభిమానులు అందరూ బాగుండాలి, వాళ్ళు బాగా జీవితంలో పైకి రావాలి, మంచి ఒక లెవెల్ అంటే ఒక మంచి పేరుతో వాళ్ళు పైకి రావాలి, ఇది నా ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్ ఫైట్స్ ఈ సాంగ్స్ నుంచి ఒక యాక్టింగ్కి తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి నేను పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతున్నానని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు. అందులో ఒంగోలు మనిషి ఆయన, దాని తర్వాత దేశంలో దొంగలు పడ్డారు, దాని తర్వాత నాకు సో ఇది ఖాళీగానే ఉన్నాయి చైర్, ఇంకా ఎవరు రాలా, మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు గంభీర స్వామి చేశారు, రాముడు చేశారు, మీరు భవిష్యత్తులో ఇంకెట్లాంటి వేషాలు అంటే దేవుడు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు చేసిన రోలే మళ్ళీ చేయాలని నాకు ఇష్టం లేదు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ గుడిలో ఏంటి, మహత్యం ఏంటి, ఆ స్వామి ఏంటి ఏంటి తెలీదు. అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్తున్నారు, చేస్తున్నారు. అలా కాదు, మనం తెలుసుకోవాలి. గుడికి వెళ్ళినప్పుడు ఆ మహత్యం ఏంటి, గుడిలో విశేషం ఏంటి, చాలా పవర్ఫుల్ గుడి అంటారు, ఏంటి పవర్ఫుల్, ఏం జరిగింది అక్కడ, అది అడగాలి. అడగకుండా వాడు ఎవడో పవర్ఫుల్ అని చెప్పి పేదవాడు కూడా ఎలా చేయవచ్చు అనేది క్లియర్గా దాంట్లో చెప్పారు. అట్లా క్లారిటీ ఇచ్చే కథలు ఉంటే తప్పకుండా చేస్తాను. మహిళలతో మమేకం స్త్రీశక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీ కావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంతో సంతోషంతో ఆత్మీయంగా కావ్యను ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు శ్రీ కావ్య వివరించారు. ఈ సందర్భంగా వికలాంగురాలు మాధురి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్నానని, చంద్రబాబు వచ్చిన తర్వాత పింఛన్ తొలగించడమే కాకుండా టిట్కో ఇళ్లు కూడా ఇవ్వలేదని వాపోయారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో పింఛన్ వచ్చిందని, వాసన్న దయ వల్ల ఇళ్ల పట్టా కూడా వచ్చిందని, నేను జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నానని తెలిపారు. మాలాంటి ఎస్టీలు బాగుండాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, నాయకులు చైతన్య, ఆత్మకూరు శేషమ్మ, గార్లగుంట రమణ, ముత్యాల నాగలక్ష్మి, ఓరుపల్లి మహాలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, గుడే పద్మశ్రీ, ఎల్లకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరు తప్పకుండా అంకుల్ కూడా చెప్పండి. ఇస్తున్నారు కదా, ఎవరిస్తున్నారు మీకు? కొంచెం లోపలికి వెళ్ళరా ఒకసారి అమర అతనికి ఇవ్వండి, ఒకసారి నేను చూస్తాను. ఒకవేళ
ఫ్యాన్ గుర్తు కోటేయమ్మా. మీ హస్బెండ్కి కూడా చెప్పండి. ఆంటీ ఫ్యాన్ గుర్తు కోటేయండి. మా ఫ్యాన్ గుర్తుకు రాలో మీటింగ్ మామూలు బోలో ఫ్యానింగ్ రాలో ఫ్యాన్ గుర్తు కోటేయండి. దేనికి వేస్తారమ్మా? ఫ్యాన్ గుర్తు కోటేయండి మా తీసుకెళ్ళి తెలుసులే తప్పకుండా సరేనా? చెప్పండి అందరికి ఖచ్చితంగా బాగుందా? రాజశేఖర్ అంటే నాకు జగనాన్ని బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నెల అయిపోయింది. సుఖం తీసుకుంది. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అది సుఖం ముదిరిపోయింది. సూప్ పోతే పగిలిపోతే పేడం పోతా అన్నారు. ఎన్ని చోట్ల తిరిగినాక అందరు చెప్పి ఇచ్చారు. నాకు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి నేను హ్యాండిక్యాప్ని, ఎస్టీ కులం చెందినదాన్ని. నాకు వైఎస్ఆర్ గారు నాకు పెన్షన్ ఇచ్చారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు పింఛన్ తీసేశారు. మళ్ళీ మా జగనన్న వచ్చి నాకు మళ్ళీ పింఛన్ కొనసాగించాడు. నాకు సొంత ఇంటి స్థలం వచ్చింది, సొంత పట్టా వచ్చింది. నాకు కిట్కో ఇల్లు కానీ ఇవ్వను అని చెప్పారు. అయినా మా జగనన్న వస్తాడు, నాకు ఇస్తాడన్న నమ్మకం నాకుంది. నాకు మళ్ళీ మా జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు. అలాగనే మా వాసన్న గారు కానీ నాకు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా ఆదుకున్నాడు. నాకు హెల్త్ బాగుండపోయినా మన వాసన్న నాకు ఎంతో హెల్ప్ చేశాడు. మా జగనన్నని ఇప్పుడు వరకు మన తలరాతలు మార్చాడు. ఇంకా ఇంకా మారిపోతాయి. ఒక్కసారి మళ్ళీ జగనన్నకి అవకాశం ఇవ్వండి. మీ అందరి వాలంటీర్లను తలుచుకుంటేనే టీడీపీకి భయం పట్టి పీడిస్తుందని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి విమర్శించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు వెనుక ఉంది చంద్రబాబు అని అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించరాదని కోరడం, హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరం అని అన్నారు. 2.40 లక్షల మంది వాలంటీర్లు అందించే సేవలను ప్రభుత్వ ఉద్యోగులు తమ పని తాము చేసుకుంటూ ఎలా అందించగలరని అన్నారు. మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్నవారిని నేడు మంచంలో సహా సచివాలయం వద్దకు తీసుకురావాలా అని ప్రశ్నించారు. వాలంటీర్లను ప్రజలు తమ బిడ్డల్లా భావిస్తుంటారని చూసి తట్టుకోలేక టీడీపీ చేస్తున్న కుట్రలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని అన్నారు. సమావేశంలో నగర అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ, కార్పొరేటర్లు అంబటి ప్రసాదరావు, తాడి కృష్ణలత, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైసీపీ నాయకురాలు తాడిపర్తి అంజలి తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ సంక్షేమ ఫలాలని పేద ప్రజలకు అందించే దాంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. వాళ్ళు ఒక పార్టీగా ప్రతిపక్షాలు చూస్తున్నాయేమో కానీ జనం అయితే వాళ్ళ సొంత మనుషుల్లాగా చూస్తూ ఉన్నారు వాలంటీర్లని. మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థని అందులో ఏదైతే ఈ రేపు 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వాల్సిన పని వాలంటీర్ బాధ్యత, మరి దాన్ని అడ్డుకున్నారు ఈ రోజున ఎన్నికల కమిషన్ ద్వారా. ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ ద్వారా ఈ వాలంటీర్లను అడ్డుకున్నారో ఆ పెన్షన్దారులు అవ్వాతాతలు అంటే వృద్ధులు, అలాగే వికలాంగులు, దీర్ఘకాలికంగా వ్యాధులున్న వ్యక్తులకి పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది వాలంటీర్లు. మరి ఇంటింటికి వచ్చి తెల్లవారుజామునే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడించిన నాటకంలో ఈ రోజున ఉన్న పరిస్థితి, ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అయితే ఈ పెన్షన్స్ బారులు తీరి ఏ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడో రెవెన్యూ ఆఫీస్ కాడో తీసుకునే పరిస్థితిని మళ్ళా ఈ రోజున తీసుకొచ్చారనేది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా పేదలకి, బడుగు బలహీన వర్గాలకు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా. కానీ సక్రమంగా పేదలకి ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని తీసుకొచ్చే పనిలో భాగంగా ఈ రోజున జగన్ గారు ఈ ప్రవేశపెట్టిన వ్యవస్థ పనిచేస్తూ ఉంటే
ఆ వ్యవస్థని వీళ్ళు ఆ భయంతోటో లేకపోతే మరి వాళ్ళకున్న సందేహాలు ఏంటో మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు వీళ్ళు. అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈ వృద్ధుల్ని ఈ వికలాంగుల్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే దిశగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ ఎవరైతే ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు అనేది వాస్తవం. మరి దీనిని తిరిగి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అవ్వాతాతలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి పెన్షన్ అందే విధంగా కూడా ఎన్నికల కమిషను పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెన్షను ఈ 3 నెలలు కూడా ఇచ్చే విధంగా కూడా ఆదేశించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవకాశం కనిపెట్టలేదు. 24 అవర్స్లో 2,40,000 మంది చేసే పనికి ప్రత్యామ్నాయటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలి? మరి పంచేవాళ్ళు కూడా గవర్నమెంట్ జీతం తీసుకునే ఉద్యోగస్తులే కదా, వాళ్ళు కూడా మరి ఎలా పంచాలి? పంచడానికి లేదు కదా. మీరు చెప్పిన ప్రకారం అయితే, మీ లాజిక్ ప్రకారం అయితే మరి ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి మరి ప్రజలకు చేసినటువంటి సేవలు, ప్రజాసేవని మరి ఆ పౌర సేవల్ని నిలుపుదల చేసేటువంటి విపక్షాల వైఖరిని ప్రజలందరూ గమనించాలి. ఓటర్లందరూ గమనించి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని, విపక్షాలకు బుద్ధి చెప్పాలని. ఇది కేవలం కక్షపూరితంగా భయంతో, అంటే ఓటమి భయంతో విపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్రజాసేవలు అనేవి నిలుపుదల చేస్తున్నారు. ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు మానుకొని ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావాలని. కరోనా లాంటి కష్టకాలంలో ఇంట్లో నుంచి మనుషుల్ని బయటికి రాకుండా ఉన్నప్పుడు ఇటువంటి వాలంటీర్లు గోను సంచులు మోస్తున్నారు అని చెప్పి వాళ్ళ ద్వారా ఎన్నో రకాలైన సేవలని చేయించుకొని వాళ్ళని ఒక అగంతకులుగా, టెర్రరిస్టులుగా భావించి మన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మరి మమ్మల్ని సైకోలు అని అంటున్నారు. మరి ఈ ప్రతిపక్ష రాజకీయ నాయకుల్ని రాక్షస జాతులు అనాలా, ఇంకో పేరుతో ఏమన్నా పిలవాలా? మరి అట్లానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, బెడ్ ఎయిడ్లో ఉన్నవాళ్ళు, ఎంతోమంది ఐరిష్ ఉంటే తప్పితే కొంతమందికి పింఛన్ రాదు. కొంతమంది వాలంటీర్ లాగిన్తో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఆ వాలంటీరు పింఛన్ అయితే ఇవ్వకూడదు, కానీ వాలంటీర్ లాగిన్తో పింఛన్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్క క్లస్టర్లో, ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కడో ఒక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక్కడ కాదు, మన ఒంగోలు టౌన్లోనే చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళందరికీ మరి వాలంటీర్ లాగిన్ ద్వారా డబ్బులు అందుకునే వాళ్ళకి ఈ 3 నెలలు పెన్షన్ ఇవ్వరా? న్యాయ వ్యవస్థని, పత్రికా వ్యవస్థని, మీడియా వ్యవస్థని మేనేజ్ చేసేనంత ఈజీగా ప్రజా వ్యవస్థని మేనేజ్ చేయలేరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ముందు ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఇనుప గోడలని వాలంటీర్ల రూపంలో, సంక్షేమ పథకాల రూపంలో, ఆర్థిక వనరుల్ని ప్రతి ఇంటికి కూడా నేరుగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం, అది వాలంటీర్ వ్యవస్థ. ఈ హైకోర్టు ఉత్తర్వుల ద్వారా మీరు చెప్పారో ఈ ఆల్టర్నేట్ థింగ్స్ కూడా మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలకి చెప్పాలని చెప్పి మేము మీడియా ముఖంగా మేము కోరుకుంటూ, ప్రభుత్వం రాకముందే ఇంత అగత్యాలకి గురిపెడుతున్నారు. నిజంగా వెలుతురు ఉండాలంటే సూర్యుడు ఉండాలి, అట్లాగే గాలి ఊపిరాడాలంటే గాలి ఉండాలి. మరి ఈ పెత్తందారుల నుండి మనల్ని కాపాడడానికి నిజంగా మన జగనన్న ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని మాటల రచయితగా 200కు పైగా సినిమాలకు పనిచేశారు. వాటిలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖ హీరోల చిత్రాలకు మాటలు రాశారు. అకస్మాత్తుగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ రైటర్ సరికొత్త రోల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్గా సొంతంగా సినిమా తీసేందుకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఉగాది తర్వాత కెమెరా స్టార్ట్ యాక్షన్ అని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరా మాటల రచయిత?
మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది, డైరెక్టర్గా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కూడా ఆలస్యం చేయకుండా స్టార్ట్ అని చెప్పేద్దాం. మరుధూరి రాజా ఒకనాటి ప్రముఖ సినీ మాటల రచయిత. ప్రస్తుతం మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమకు ముందు వరకు దాదాపుగా అలాంటి పేరే మరుధూరి రాజాకు ఉండేది. సినిమాలో నవరసాలకు తన మాటలను జోడించి ప్రేక్షకులను రంజింపచేశారు. ముఖ్యంగా ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఎక్కువ సినిమాలకు మాటలు రాసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తించారు. అదే సమయంలో సెంటిమెంట్ డైలాగ్స్తో కన్నీళ్లు కూడా తెప్పించారు. కరోనా కారణంగా కొంత విరామం వచ్చినప్పటికీ సిల్వర్ స్క్రీన్పై తన మార్కు చిత్రాలను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల విద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మరుధూరి రాజా తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు. నేను ఒంగోలు సిఎస్ఆర్ శర్మ, నేను పెరిగినంతా ఒంగోలే. నా చదువులు కాలేజ్ స్టడీస్ అంతా ఇక్కడే. సిఎస్ఆర్ శర్మ కాలేజీలో నేను డిగ్రీ వరకు చదివా. నా రచయితగా నా జీవితం కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యింది, నటుడిగా రచయితగా. అదృష్టవశాత్తు ఈ కాలేజీలో, ఈ ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీ నుండి ఎంతోమంది మహానటులు వచ్చారు, మహారచయితలు వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళ అడుగుజాడల్లో నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను. దాదాపు 200 సినిమాలు నేను రాశాను. అందులో మీరు చాలా సినిమాలు చూసుంటారు. నా ఫస్ట్ ఫిలిం మన ఒంగోలు ప్రొడ్యూసర్ పోకూరి బాబురావు గారు తీసిన, పోకూరి వెంకటేశ్వర గారు వాళ్ళ బ్రదర్కలు తీసిన నవభారతం. ఆ సినిమా హిట్ కావడంతో నా చలనచిత్ర జీవితం రచయితగా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నుండి చాలా సినిమాలు, ప్రతి డైరెక్టర్కి, ప్రతి హీరోకి ఎన్నో సినిమాలు రాశాను. ముఖ్యంగా మన ఒంగోలు టి కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్కి యజ్ఞం, రణం లాంటి సినిమాలు రాశాను, సూపర్ హిట్ సినిమాలు రాశాను. తర్వాత బాలయ్య బాబుతో కానీ నాగార్జున బాబుతో దాదాపు 7 సినిమాలు రాశారు. బాలయ్య బాబుతో 2 సినిమాలు రాశాను. ప్రముఖ హీరోలందరితో సినిమాలు రాశా. అలా నా ప్రయాణం అంతా 200 సినిమాల వరకు సాగింది. ఇక ముందు కూడా సాగుతుంది. భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేయొచ్చు, సొంత సినిమా తీయొచ్చు. ఆ సినిమాకి నేనే కథామాటలు, డైరెక్షన్ అన్నీ నేను చేయొచ్చు. ఫ్యూచర్ కోసం అడుగులేస్తూ ముందుకెళ్తూ మళ్ళీ ఈరోజు ఈ కాలేజీలో మా కళాశాల మాతృ భూమికి వచ్చి ఆవిడ ఆశీస్సులు తీసుకుంటూ కూడా నేను వెళ్తున్నా. తొందరలో నా డైరెక్షన్లో నా సొంత సినిమా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఉగాది మేము ఫాస్ట్గా ముందుకెళ్ళబోతున్నాం. దీని అంతటికీ మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరి ప్రేమాభిమానాలు మాకు దొరుకుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మాటల రచయితగా మీకు మంచి పేరు తీసుకొచ్చిన నవభారతం, ఎగిరే పౌర్ణమ, నువ్వు వస్తావని, తర్వాత చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ఇంకా ఆవిడే మావిడే. అదే అంటే ఇప్పుడు ఒంగోలు నుంచి మంచి మాటల రచయితగా మీకు మంచి పేరు, అలాగే ఇంకా ఎవరన్నా మన ఒంగోలు రావచ్చు. ఫ్యూచర్లో చాలామంది ఈ ఒంగోలు నుండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కళాకారులు వస్తారు తప్పకుండా. తర్వాత మీ డ్రీమ్స్ అన్నారు, అంటే డ్రీమ్స్ ఎప్పటి నుంచి అంటే మేము ఆశించవచ్చు? ఉగాది నుండి ముందుకు వెళ్ళిపోతుంది అంతే. అంటే ఒక డైరెక్షన్ కూడా చేయాలి, డైరెక్షన్ చేస్తాం, సిద్ధంగా అంతా రెడీగా ఉంది. స్క్రిప్ట్ అంతా అంటే నటీనటులు కూడా సిద్ధమయ్యారు. అది ఇంకా ప్లానింగ్లో ఉంది. ఉగాది నుండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఏర్పాట్లన్నీ. అంటే అది ఎప్పటికి మేము చూడొచ్చు సార్? మీరు ఇయర్ ఏప్రిల్ అంటే నవంబర్, డిసెంబర్ నాటికి మనం వచ్చేస్తున్నాం. అంటే రీసెంట్గా మీకు అంటే ఈ మాటల రచయితగా ఈ మధ్య అంటే గ్యాప్ వచ్చింది, ఇంత గ్యాప్ రావడానికి కారణం చెప్పాను కదా, ఈ కరోనా టైంలో టోటల్గా సినిమాలు ఇదైపోయినాయి. తర్వాత కొత్త వేరే కొన్ని కారణాలు. నేను రెగ్యులర్గా రాసే సినిమాలు ప్రొడ్యూసర్లు కొంతమంది సినిమాలు తీయట్లేదు, కొంతమంది డైరెక్టర్లు కూడా తీయట్లేదు. సపోజ్ ఈవి సత్యనారాయణ బతికొన్న రోజుల్లో నేను సంవత్సరానికి 3 సినిమాలు ఆయనమే రాసేవాడిని. ఆయన చనిపోయినాడు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అసలు సినిమాలే తీయట్లే. మన పోకూరి బాబురావు గారు రెగ్యులర్ బ్యాండ్ ఉండేది నాకు. ఆ బ్యాండ్ ఆయన కూడా తీయట్లేదు ఇక్కడ. అంటే ఇప్పుడున్న వాతావరణంలో ఆయన మింగిలి కాలేక, ఆయన ఎప్పుడైనా సినిమా దిగిన సత్తా ఉన్నవాడే. కృష్ణారెడ్డి గారు ఎఫిషియెంట్ డైరెక్టర్, నో డౌట్. వాళ్ళంతా మూమెంట్లోకి వస్తే మళ్ళీ నా ఇది వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక కారణాల వల్ల ఇది సామాజిక చైతన్యం కలిగిన సినిమాలు ఎక్కువ అంతే ఎక్కువగా వాటి మీద చేస్తా. అన్నీ ఉన్నాయి, అన్నీ ఫ్యామిలీ ఫిలిమ్స్ ఉన్నాయి, అన్నీ రకరకాల సినిమాలు చేసి. శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సమితి 46వ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. కళా పరిషత్ అధ్యక్షుడు ఆర్ వేణు మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరికి ఆర్వి రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా గాయని గాయకులు బొమ్మల వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ, శైలజ,
పాటల పద్మ, సుధీర్ రమేష్, ఎస్కే వలి, అన్నవరాజు రమేష్ పాడిన పాటలు అలరించాయి. నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా, ఆ వెలుగులో నేను పయనించగా. నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా, ఆ వెలుగులో నేను పయనించగా. రావే రాగమయే నానురాగమయే, రావే రాగమయే నానురాగమయే. నీడ చూసి నీవనుకొని కలవరింతునే, అలవిగాని మమతలతో పులకరింతునే. నీకోసమే ఆవేదన, నీ రూపమే ఆలాపన. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే, పల్లకిలో నవ్వురేగే ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే, పల్లకిలో నవ్వురేగే ముహూర్తం మదిలో కదలాడే. నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై, నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై, పరిమళాలు చిలుకుతూ నే పరవశించిపోనా, విన్నవించుకోనా చిన్న కోరిక. చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, నీ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలపు పెరిగింది. గుంటూరు వైపు నుంచి ఒంగోలు నగరానికి వచ్చే ప్రజానీకానికి నగరపాలక సంస్థ పొగతో స్వాగతం పలుకుతుంది. నగరంలోని వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా మంగమ్మ కళాశాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు గల పడమర భాగంలో వ్యర్థ పదార్థాలు మొత్తం అక్కడే పోగేసి తగలబెట్టడంతో ప్రజలకు పొగ స్వాగతం పలుకుతుంది. ఎటువైపు నుంచి వాహనాలు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలను ట్రాక్టర్ల ద్వారా నగరపాలక సిబ్బంది గుత్తికొండ వారి పాలెంలో గల డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అలాంటి పద్ధతిని నగరపాలక సంస్థ అధికారులు మరిచిపోయినట్లున్నారు. మంగమ్మ కళాశాల ప్రాంతంలో రోడ్డు వెంబడి వ్యాపారులు ఎక్కువగా ఉండటం, అక్కడ వచ్చే వ్యర్థ పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా వేయడంతో ఆ ప్రాంతం మొత్తం వ్యర్థ పదార్థాల మయంగా మారింది. వాటికి నిప్పు పెట్టడంతో వచ్చిన పొగతో ఆ ప్రాంతంలో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని వాహనదారులు వార్పోతున్నారు. ఇప్పటికైనా గుత్తికొండవారిపాలెం డంపింగ్ యార్డుకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాపుల సమస్యల పరిష్కారం కోసమే కాపు సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘ అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. నగరంలోని రామ్నగర్ మొదటి లైన్లో ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శాంతి శాంతి శాంతి. శ్రీ మహాసరస్వతి నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో భగవోత్తరః. సత్రశ్రీ రాజకీయాలకు అతీతంగా కాపుల సంక్షేమ అభివృద్ధి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని సంజీవ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నలుమూల నుండి వచ్చే కాపులు, కాపు సోదర నాయకులు ఈ కార్యాలయం ఉపయోగించుకోవాలని అన్నారు. నిరుద్యోగులతో పాటు చాలామంది సమస్యలపై సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, అలాంటి వారికి కూడా రాత్రి సమయంలో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని కాపు సోదరులు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కాపు నాయకులు పోలేరయ్య, చెన్నంశెట్టి శివ, పాలెం సురేష్, మారిశెట్టి చంద్రశేఖర్, పోల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అయింది. మన కాపులందరూ ఐకమత్యంతో ఉండి ప్రతి ఒక్కరూ కాపు సమస్యలు, దౌర్జన్యాలపై మా ఏకీగ్రీవంగా అందరం కలిసికట్టుగా సమస్యలను తీర్చే విధంగా, కాపులు అభివృద్ధి చెందే విధంగా, ఐకమత్యంగా ఉండే విధంగా ఓన్లీ కాపు సంఘం అనేది ఏర్పాటు చేయడమైంది. కాపుల అభివృద్ధి కోసం మాత్రమే కాపు సంఘాలు ఏర్పడ్డాయి. రాజకీయాలకు అతీతంగా కాపు సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాపు సంఘం మా కాపులు ఇలా జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయటం చాలా సుహృద్భావ వాతావరణం, చాలా మంచి పని. ఇది మనం అందరం దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఆఫీస్ ఇట్లాగే మనం చక్కగా నడుపుకోవాలని కోరుతూ విరమిస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా కాపులకి ఏ అవసరం ఉన్నా సరే ఈ ఆఫీస్ ద్వారా మున్ముందు ఇంకా బృహత్ కార్యక్రమాలు అన్నీ సవ్యంగా చూసుకునే విధంగా సంజీవ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మా వంతు బాధ్యతగా టీమ్ 19 కూడా ఈయనకి సహకారం అందిస్తూ కాపులు ఏ అవసరం ఉన్నా, ఒకవేళ నైట్ స్టే ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే ఈ ఆఫీసు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ. ఆలకూరపాడు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వాకా వెంకటేశ్వరరెడ్డి తనపై అదే గ్రామానికి చెందిన పమిడి చిన్న సుబ్బరాయుడు అనే వ్యక్తి నా భూమిని ఆక్రమించి నన్నే ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. అనంతవరం దగ్గర నాకు 3 ఎకరాల 25 సెంట్ల భూమి ఉండగా నా భూమిని కొంత ఆక్రమించుకొని అక్రమంగా కాలువ నిర్మించాడు. అదేమని అడిగితే నాపై దౌర్జన్యాలకు దిగుతూ నన్ను నానా దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు సైతం వెనకాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా ప్రభుత్వం తరపున ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి మచ్చలేని వాడిగా, నీతి నిజాయితీగా పనిచేసిన వాడిగా గుర్తింపు పొందానని అన్నారు. నాకు ప్రభుత్వం నుంచి వస్తున్న జీతం, నా సొంత డబ్బులు 1.5 కోటి పైగా నేను ఎక్కడ పని చేస్తుంటే అక్కడ పిల్లల కోసం అన్ని వస్తువులు ఏర్పాటు చేసి స్కూలు పిల్లలకు ఖర్చు పెట్టి అప్పుల పాలైన చరిత్ర నాది అని అన్నారు. అటువంటి నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి నిందల పాలు చేసి గ్రామంలో తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా కృంగిపోయేలా చేస్తూ నా ఆస్తిని ఆక్రమించుకొని నన్నే కొట్టాలని చూస్తున్నారని అన్నారు. పమిడి చిన్న సుబ్బరాయుడు అనే వ్యక్తి వల్ల నాకు ప్రాణహాని ఉందని అన్నారు. స్కూల్లో ఒంటరిగా ఉంటాను. నా మీద కానీ నా స్కూల్ విద్యార్థుల మీద కానీ ఎలాంటి దాడులు అఘాయిత్యాలు జరిగినా ముమ్మాటికి పమిడి చిన్న సుబ్బరాయుడి బాధ్యత వహించాలని తెలిపారు. అతను అరాచకంగా 20 మందిని రౌడీలను చేసుకొచ్చి నా కట్ట మీద సర్వే రాయి పాతి దమ్ముంటూ చూసుకొని చెప్పి చెప్పటం. ఈ మధ్యలో విలేకరులు కూడా అందరూ 2-3 విలేకరులు వచ్చేసి ఇదేంది ఈ అరాచకం అంటే మీరు ఎవరని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా అరాచకంగా ప్రాణభయంతో నన్ను బూతులు తిడుతూ నాకు ఇటువంటి సహాయకాలు ఇవి మా ఇద్దరి యొక్క గొడవ పోలీస్ స్టేషన్లో అంగీకార పత్రం మీద ఇరు వర్గాలు సంతకం చేశారు. అయినా కూడా అతను ఎవరిని తీసుకురాకుండా సర్వేరు ఎస్ఐ గారు వచ్చి నేను గులిపిస్తానని చెప్పి చెబితే ఆ మాట వినకుండా అతను సర్వేని తీసుకొచ్చి 20 మందిని రౌడీలు తీసుకొచ్చి కట్ట మీద ఏరంగం వేస్తున్నాడు. నాకు డే అండ్ నైట్ నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే ఎప్పుడు ఏదైనా
స్కూల్ లోపలికి దొరబడి పిల్లల మీద నా మీద దాడి చేస్తారు అన్నటువంటి ప్రాణభయంతో మేము ఇక్కడ మా ఫీలింగ్ తోటి అల్లాడిపోతున్నాము. పిల్లలు అదిరిపోతున్నారు. కాబట్టి ఎంతమంది ఆఫీసర్లకి మా బాధలు చెప్పుకున్నా, పేపర్కి ఇచ్చినా, పేపర్లో ఇన్ఫర్మేషన్ పంపినా పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారు మళ్ళీ నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే అలా ఎందుకు వచ్చాడు, నన్ను పిలవాలి కదా సర్వే చేసేటప్పుడు, ఏం మాట ఇచ్చాను కదా మీ ఇద్దరి మధ్య సర్వే జరిపి నేను కొలిసిస్తానని అతను ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో బండి కేసు పెడతానని ఎస్ఐ గారు అంటం జరిగింది. ఎస్ఐ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మరియు ఆర్డీఓకి, జేసీ గారికి, వీళ్ళందరికీ డిస్ట్రిక్ట్ సర్వేకి కూడా మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పందించి నా యొక్క ఈ ఆవేదనని వాళ్ళు పట్టించుకొని నా ల్యాండ్ నాకు అభ్యంతవలసిందిగా. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు గద్దలగుంటలోని సమాధుల తోటలో పెద్ద ఎత్తున క్రైస్తవులు చనిపోయిన తమ పితరులను తలుచుకొని నివాళులర్పించారు. సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి వారి జ్ఞాపకాలను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఏడాది ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సమాధుల తోటలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తమ తల్లిదండ్రులు, బంధువులను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సమాధుల తోటకు వచ్చే క్రైస్తవ బంధువులకు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు శంకరశెట్టి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. నేను కూడా చేరి ముందు నచ్చట ప్రాణయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనంబు వారి పేరు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందున నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట ప్రాణయేసు సేవ చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట ప్రాణయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనంబు వారి చేరి ముందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరి ముందు నచ్చట ప్రాణయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనంబు వారి పేరు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట ప్రాణయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనంబు వారి పేరు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట ప్రాణయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచు. కానీ క్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, పునరుద్ధానము, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచి వారు చనిపోయిన బ్రతుకును. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి లేచాడు. ఆ యెరూషలేములో ఆయన సమాధి నేను చూశాను. ఆ సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఏ సమాధి ఖాళీగా లేదు. యేసు ప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంది, తెరిచి ఉంది. అది చూశాను నేను. అక్కడ రాశారు బయట, ఆయన ఇక్కడ లేడు, లేచున్నాడు. హీఈస్ నాట్ హియర్, హీఈస్ అలైవ్ అని చెప్పి రాశారు. కానీ యేసు ప్రభు కూడా ఉన్నాడు, మృతుడునైతిని గాని ఇదిగో నేను యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. కనుక ఆ సజీవుడని క్రీస్తు నమ్మిన బిడ్డలందరూ కూడా సమాధుల నుంచి లేస్తారు, పరలోకంలో శాశ్వతంగా ఉంటారు. యేసు ప్రభు మనందరి కొరకు చనిపోయి లేచాడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు మళ్ళీ రెండో రాకల్లో. కనుక ఈ యొక్క నా యొక్క మెసేజ్ వింటున్న వాళ్ళందరూ కూడా
మరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. మనుషులు పాపం చేసినప్పుడు పాప పరిష్కారానికి యేసు మనందరి కొరకు సిలువలో బలయ్యారు. అంచేత మన పాపాలన్నీ కూడా పరిష్కరించబడి పవిత్రపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే ఇది ప్రపంచానికి ప్రతి విశ్వాసికి గుడ్ ఫ్రైడేగా దీన్ని ప్రకటిస్తూ ఉంటారు. కనుక ప్రతి కుటుంబం కూడా ఎంతోమంది చనిపోయి ఉన్నారు, మా ప్రియులు ఆప్తులు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘపక్షంగా ఈ యొక్క సిమెటరీ అంటే సమాధుల తోట, నిద్రించే స్థలం. ఇది నిద్రించే స్థలం. అందరికి కూడా ఆదరణ కలిగించే రీతిగా ఈ స్థలం సిద్ధం చేశారు. అంచేత ప్రతి ఒక్కరూ సమాధులు చాలా అందంగా అలంకరించుకుంటారు. ఈస్టర్ పండుగ చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఇయర్ మేము ఏటాడితే ఇక్కడికి వస్తుంటాము. మా అమ్మ వాళ్ళని కానీ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం. కానీ ఇలా నాకు తెలిసి ఒంగోలులో తప్పితే ఎక్కడ లేదు ఇంత వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం. పొద్దున పూట కొండ మీద ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, అదే వాతావరణం. మాకైతే ఇలాంటి వాతావరణం ఒంగోలు కానీ బయట ఎక్కడ చూడలేదు, ఒంగోలు తప్పితే. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. ప్రతి ఒక్క కుటుంబ వ్యక్తుల్ని చనిపోయిన అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని, అందరినీ, పాత ఫ్రెండ్స్ కానీ అందరినీ మళ్ళీ ఒక ఐక్యమైనట్టుగా మాకు అనిపిస్తుంది. గొప్పగా ఉంది ఇలాంటి పండుగ మళ్ళీ ఇక్కడికి రావడం. హోటళ్లు, రెస్టారెంట్లతో సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర ₹30.50 తగ్గి ₹1764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పాట్నాలో గరిష్టంగా ఒక్కొక్క సిలిండర్పై ₹33 తగ్గింది. హైదరాబాదులో ₹32.50 తగ్గి ₹1994.50కు, విశాఖపట్నంలో ₹32 తగ్గి ₹1826.50కు చేరింది. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి ధరను సైతం ₹7.50కు తగ్గించారు. మార్చి 1న వాణిజ్య వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో సిలిండర్పై ₹25 మేర పెంచాయి. ప్రతి నెల 1వ తేదీ గ్యాస్ ధరలను కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటాయి. ఈసారి లోక్సభ ఎన్నికలకు ముందు తగ్గింపు నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 2/2/2024 మంగళవారం సహారీ ఉదయం 4:43, ఇఫ్తారీ సాయంత్రం 6:26. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.